ఓకే అన్నయ్య, మా అందరి యూత్ తరపున ఒక క్వశ్చన్ సార్. మామూలుగా మీరు పాదయాత్ర చేసేటప్పుడు చాలా సెల్ఫీలు చూసాం మేము. ఒక్కొక్క సెల్ఫీలో పెద్ద పెద్ద రోడ్లు, గుంతలు చాలా కనిపించాయి కదా, అందరూ చూసాం కదా. కానీ అదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం 13 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మేము రోడ్లు వేసాము, నెక్స్ట్ వచ్చి మేము ఇండస్ట్రీలు తీసుకొని వచ్చాము చెప్తున్నారు సార్. దానిపైన మీ స్పందన ఏంటి సార్? రోడ్లు వేస్తాం కదా, కనీసం గుంటలు కూడా పూడ్చలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ సైకో జగన్ ప్రభుత్వం. ఏం తల్లి, ఊర్లో రోడ్లు సిమెంట్ రోడ్లు పడిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. ఊర్లో డ్రైన్లు వేసామంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో. సో అందుకే వాళ్ళు ఉత్తినే హామీలని చెప్తారు, వాళ్ళు ఉత్తినే ఇది చేసాం అది చేసాం అని చెప్తారు. ఇక్కడనే ప్రజలందరిని అడిగా, చిత్తూరు జిల్లాకి ఒక్క పరిశ్రమ తీసుకురాలా. మన ఇండస్ట్రీస్ ఐటీ శాఖ మంత్రిని ఒకరు అడిగారు, పరిశ్రమలు ఎప్పుడు తీసుకొస్తారంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అన్నారు. మన రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ మనం ఎగతాలు చేసే పరిస్థితి. అందుకే ముద్దుగా కోడిగుడ్డు మంత్రిని పేరు పెట్టిన. ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్తే కోడిగుడ్డుని నీట్ గా ర్యాప్ చేసి ఆయన ఇంటికి పంపించా. సో మన మంత్రి పరిస్థితి అలా ఉంటే ఇంకా నిరుద్యోగ యువకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు క్వశ్చన్స్ తీసుకుందాం. ఇప్పుడు ఒక మన యూత్ నుండి 9 గుర్రాల పైన ఉన్నారు, మీరు ఆగండి. మన యూత్ నుండి ఎక్కడుందమ్మా ఒక క్వశ్చన్ చేయొద్దండి, మైక్ చేయొద్దండి. మైక్ ఎక్కడుంది? ఓ అందరూ ఎత్తుతే నాకు కంపడు. హలో 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 ఎక్కడ? హలో ఇక్కడ ఇక్కడ హలో చెప్పు తమ్ముడు. హలో లోకేష్ అన్న, వెల్కమ్ టు చంద్రగిరి. నా పేరు వెంకట అన్న, నేను బీటెక్ చదివాను. 5 years ముందు కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుందామని, పెళ్లి చేసుకుందామని వెయిట్ చేస్తున్నాను. 5 years ముందు 2019లో జగన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇయర్లీ జాబ్ క్యాలెండర్ ఇస్తాను, January 1st ఇస్తాను అని చెప్పాడు. కానీ 5 years గడిచాయి, జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ లేదు, పెళ్లి లేదు. ఈ ఇయర్ మేనిఫెస్టోలో అసలు జాబ్స్ గురించి ప్రస్తావనే లేదు. కరెక్ట్. సో మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నిరుద్యోగులకి గవర్నమెంట్ జాబ్స్ తరపున ఏమేమి ఉంటాయో మీరు చెప్పాలి. నాకు పెళ్లి జరిగే యోగ్యం మీ చేతిలోనే ఉంది. ఇది చంద్రగిరి యువత తరపు నుంచి నేను అడుగుతున్న క్వశ్చన్. మాకు ఇక్కడ లోకల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా కావాలి. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? థ్యాంక్ యూ. 2 ప్రశ్నలు. మొదటి ప్రశ్న ప్రభుత్వ ఉద్యోగాల గురించి. నా స్పీచ్ లో స్పష్టంగా చెప్పా, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా నిరుద్యోగ యువకుల